अनंतकोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఈ ప్రపంచంలోనే అతి సులువైన పని ఏదైనా ఉందంటే అది డబ్బులు సంపాదించడం రాబాయ్. ఎలాగో అర్థం కావట్లేదు కదా, చెప్తానాగో. ఒకే రోజులో కోటీశ్వరుడమనేసి అతిగా ఆశపడే లోఫర్ నా బట్టల్ని వెతికి బక్రా చేస్తే చాలు, డబ్బులు వద్దన్నా మనల్ని వెతుక్కుంటా వస్తుంది. నేను ఇప్పుడు అలాంటి ఒక లోఫర్ నా బట్టనే పట్టేసుకున్నా. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ లోఫర్ నా బట్టిని బకరా చేసి పడేద్దామా? అరే అన్నా, నీ తాన పైసలుండాయి, నా దగ్గర దిమాక్ ఉండాది. మనం ఇద్దరం కలిసినామంటే ఆ గిలిగిలి పువ్వ మన చేతిలో ఉంటుంది. సో దానికి మనం ఖర్చు పెట్టాల్సింది జస్ట్ 20 లక్షలు మాత్రమే. కానీ మనకొచ్చేది 5 కోట్లు. ఎంత? 5 కోట్లు. ఎంత? 5 కోట్ల? హౌ 5 కోట్లే? మళ్ళా ఆ గిలిగిలి పువ్వు ఏదైనా మన చేతికొస్తే 5 కోట్లు మన తాన ఉంటాయి. సో దాంట్లో నువ్వు జస్ట్ నాకు 5% ఇస్తే చాలు. ఏమంటావు? నువ్వు చెప్పేదేదో బాగుంటుందప్ప, కానీ 20 లక్షలు అంటేనే కొంచెం ఆలోచిస్తా అండా. అరే కొంచెం ఎందుకు ఆలోచిస్తారా బాయ్, చాలా గట్టిగా ఆలోచించు. నువ్వు ఎంత గట్టిగా ఆలోచిస్తే అంత గట్టిగా పైసలు ఉంటాయి మన తానా. ఎవరబ్బా ఫోన్ చేసిండేది? అయినా నువ్వెందుకు అంత డల్ అయిపోయినావు? వాడెవడో కోరేనోడంట, వాడు 20 లక్షలు ఇచ్చేసి మన గిలిగిలి పూ తీసుకుని రెడీగా ఉన్నాడంట. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కాక తెలకాయ చెడిపోతా ఉంది. వాడెవడికో ఇడిసేదానికి నేనేమన్నా ఎర్రిపప్పనా? 20 లక్షలు కాదు, ఇందా 25 లక్షలు ఇస్తా అండా. ఇప్పుడు ఆ గిలిగిలి పువ్వ కూడా మనదే, ఆ 5 కోట్లు కూడా మనదే. బ్రదర్, నిన్నే నమ్మి డబ్బు ఇస్తాండా, తర్వాత ఏం తేడా అవ్వదు కదా? అరే ఎందుకు తేడా అవుతున్నా? ఎందుకు తేడా అవుతు? మస్తు తేడా అవుతుంది. ఎంత తేడా అవుతుందంటే ఈరోజు లక్షాధికారిగా ఉండే మీరు రేపు కోటీశ్వరుడు ఎంత తేడా అవుతుంది. మీకేమైనా ప్రాబ్లమా? మీకేమైనా ప్రాబ్లమా? అరే నాకెందుకు ప్రాబ్లం అవుతుందిరా భయ్, నేను ఇంకా హ్యాపీ అవుతా. బ్రదర్, నాకు తెలియకుండా ఒకటి అడుగుతున్నా, నీకు కొరియన్ భాష వచ్చా? అరే అన్నా, మనకి ఒకే ఒక భాష వస్తే గాంధీ నోట్ మన చేతికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అదే గాంధీ నోట్ మీద ఉండే అన్ని భాషలు నేర్చుకుంటే గాంధీ నోటు వద్దన్న మన చేతికి వెతుక్కుంటా వస్తుంది. అవే ఇన్ని పైసలు ఎక్కడివిరా మీకు? ఇగో సారు, మా అన్న చదువుకోమని పైసలు అంపిండు. ఇక చూడండి, నేను మంచిగా చదువుకొని మీలా గొప్పనైతా. రే బావా, నీ గురించి పోలీసులకి తెలిసిపోయిందంటారా? జర భద్రం. వాళ్ళ గురించి నేను చూసుకుంటాలే కానీ, హౌరా చెల్లి లగ్గం పెట్టుకున్నామంట, పైసల కోసం ఆగం అవుతున్నామంటలే. ఇందా
ఈ పైసలు తీసుకుని చెల్లి పెళ్ళి ధూమ్ ధామ్గా చెయ్యాలి. ఇలా దోచిందంతా ఆశ్రమాలకి నాలంటోళ్ళకి పంచుకుంటూ పోతే రేపు నీ ఫ్యూచర్ ఎలా రా బావా? ఫ్యూచర్ ఫ్యూచర్ రే బామర్ది, చిన్నప్పుడే అమ్మ అయ్యల్ని పోగొట్టుకున్న నన్ను ఓ మహానుభావుడు ఓ వనదాశ్రమానికి చేర్చండ్రా. అక్కడ నేను కూడా మస్తు చదువుకొని గొప్పదాం అనుకున్నా. కానీ దాన్ని నమ్మ అక్కడ గుడిలో తప్ప నాకు ఇంకెక్కడ దేవుడు కనిపించలే. అందుకే ఆ రోజు డిసైడ్ అయిపోయా, ఉన్నంత లాక్కుందాం, లేనోనికి పెట్టేద్దామనేసి. అయినా ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేసుకుంటూ పోతావరా? దేవుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇంకా 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 కావాలనుకునే లోఫర్ నా కొడుకులు ఉన్నంత వరకు